అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో గవర్పాలెం పెదబోయగూడెం వీధిలో వరసిద్ధి వినాయక సేవా సంఘం వారి ఆధ్వర్యంలో సుమారు 24 సంవత్సరాలుగా వినాయక విగ్రహాన్ని నెలకొల్పడం జరుగుతుందని కమిటీ వారు పేర్కొన్నారు. ఈ ఏడాదిలో 25వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా 25వ వార్షికోత్సవం చేస్తున్నట్లు తెలియజేశారు. అనకాపల్లిలో 25 అడుగుల భారీ విగ్రహాన్ని 2వ స్థానంలో నెలకొల్పడం ఇదేనని కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని వినాయక చవితి నుండి ఈ వినాయకుడిని 23 రోజుల పాటు కమిటీ ఆధ్వర్యంలో గణనాథులకు ప్రత్యేక పూజలు ప్రతిరోజు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అలాగే ఈ 25 అడుగుల విగ్రహం నెలకొల్పేందుకు ముందుకు వచ్చిన దాతలు పవన్ కుమార్, మోహన్, పృథ్వీ, గిరీష్, కౌశిక్ వీరికి కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. చివరి రోజు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించి స్వామివారిని నిమజ్జనం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారని ఈ సందర్భంగా వారు కోరారు. వరసిద్ధి వినాయక సేవా సంఘం స్టార్ట్ అయ్యి 2000లో స్టార్ట్ చేసాము. ఈ రోజుకి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25 అడుగులు విగ్రహాన్ని మేము స్థాపించడం జరిగింది. కనుక మా కమిటీ కార్యాలు అందరూ కూడా సహకారంతో ఈ గణనాథుడిని 25 అడుగులు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆ తర్వాత మాకింత ఘనంగా జరగని కారణం వీధి పెద్దలు, మహిళలు, యూత్ ప్రతి ఒక్కరు కూడా మాకంటూ ప్రతి సభ్యుడు కూడా మాకెంతో సహకరించి ఈరోజు ఇంత ఘనంగా మేము చేసుకున్నామంటే దానికి కారణం ముఖ్యంగా మా వీధి ప్రజలు. దీనికి ఈరోజు ముఖ్యంగా పెద్ద విషయం ఏంటంటే భారీగా అమల పూజ కార్యక్రమం జరుగుతుంది. మాకెప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా మేము స్టార్ట్ చేసిన నుంచి కూడా ఏ ఒక్క కార్యక్రమం జరిగినా సరే వాతావరణం కొన్ని అనుకూలంగా లేకపోయినా సరే ఆ సమయానికి మాత్రం దేవుడి దేవాలు మాకు మాత్రం ఎప్పుడు కూడా ఆ దేవుడి దేవాలు ఏ కార్యక్రమం చేసినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా అడ్డంకులు లేకుండా మమ్మల్ని ముందుకు నడిపించే గణనాయకుడు అయితే మాకు మాత్రం ఖచ్చితంగా ఉన్నాడని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఈ గణనాథుడి 25వ వార్షికోత్సవం సంస్కరించుకొని మేము ఈ 2000 సంవత్సరంలో వరసిద్ధి వినాయక సేవా సంఘం ఏర్పాటు చేసి నలుగురితో స్టార్ట్ అయ్యి ఈరోజు 50 మంది యూత్తో కమిటీ ఏర్పడి 25 అడుగుల విగ్రహాన్ని, అతి భారీ విగ్రహాన్ని అనకాపల్లి 2వ అతిపెద్ద విగ్రహంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు భారీ అమలం పూజ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వినాయకుడు ఇంత శక్తివంతంగా ఇంత భారీగా అవ్వడానికి కారణం ఇక్కడ ఉన్న యూత్ కానీ, పెద్దలు కానీ, మిగతా ముఖ్యమైన నాయకులు కానీ ఇంత విజయవంతంగా జరగడం జరిగింది. అయితే కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అలాగే మాకు ప్రకృతి కానీ మిగతా సహకారం కూడా జరుగుతుంది, సహకరిస్తుంది. ఈరోజు మేము ఎంతో బాధపడ్డం వర్షం పడుతుందని, కానీ అమలం పూజకి మాకు ప్రకృతి కూడా సహకరించింది. అందువల్ల మిగతా కార్యక్రమాలు శుభ్రంగా జరుగుతాయని కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చినందుకు. ఇక్కడ అనకాపల్లి నియోజకవర్గం, అనకాపల్లి మండలంలో 2000 నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి వరసిద్ధి వినాయక సేవా సంఘం తరపున దాసరిగడ్డ రోడ్లో పెదబోయగూడెంలో గవర్పాలెంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. 2000 సంవత్సరం నుంచి కూడా ఇక్కడ గణనాథుని మా వయసు కుర్రోళ్ళ నుంచి పెద్దవాళ్ళ సహకారంతో కూడా ఇక్కడ మేము ఆలనా పాలన సరదాగా ఇక్కడ గణనాథుని చాలా వైభవంగా నిర్వహించాం. ఈనాటికి 25 సంవత్సరాలు పూర్తి కావచ్చింది కాబట్టి 25 అడుగుల భారీ గణనాథుని ఇక్కడ ప్రతిష్ఠించాం. అలాగే నిమజ్జనం కూడా ఇక్కడే చేయడానికి మా వీధి పెద్దల అందరి సహకారంతో, అలాగే మా కమిటీ కుర్రాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి 2-3 నెలల నుంచి కూడా ఈ భారీ గణనాథుని తయారు చేసాం. సో తప్పకుండా మీరందరూ కూడా చేసి ఈ యొక్క చిన్న కార్యక్రమాలు కానీ అన్నిటిని కూడా
మీరందరూ ఆశీస్సులు మా మీద ఉండి ఇంతకన్నా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మరీ కోరుకుంటున్నాం.